తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందట. దీనికి సంబంధించి ఓ అంశాన్ని మనం విశ్లేషించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. లోకేష్ని చూసి నేర్చుకో అనే ఈ విశ్లేషణకు సంబంధించిన అంశాల్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఇద్దరి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, వీరి క్యాపబిలిటీస్ ఏంటి, వీరి సామర్థ్యాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నారా లోకేష్ ఒక మైనస్గా చాలామంది వర్ణించే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం కేసీఆర్కి సంబంధించి కేటీఆర్ అద్భుతమైన స్పీకర్, చాలా స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా డెలివరీ బాగుంటుందా అయింది, అసలు తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తాడు అనే ప్రచారాన్ని సైతం చేశారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసిన ఈ వార్తలు ఎప్పటికైనా డంపింగ్ యార్డ్లోకి వెళ్ళక తప్పదనే సిచ్యుయేషన్ రాకనే వచ్చింది. ఎవరి సత్తా ఏంటి, ఎవరి క్యాపబిలిటీ ఏంటి, ఎవరి నాయకత్వ లక్షణాలు ఏంటి, ఎవరి రాజకీయ చాణక్యత ఏంటి అనే విషయాలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు బోధపడుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే 2 దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన పార్టీ అది, ద్వేషం పునాదుల మీద నిర్మాణమైన పార్టీ అది, తెలుగు ప్రజానీకం మధ్య విషభావజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఒక బలమైన విష సంకల్పంతో ప్రారంభమైన ప్రయాణం అది. కానీ ఇటు నారా లోకేష్ చూస్తే చదువుకున్న యువకుడిగా ఒక సంప్రదాయబద్ధమైన రాజకీయాలు చేయాలి, ఒక గౌరవప్రదమైన రాజకీయ అడుగు జాడల్లో ప్రయాణం చేయాలి అనుకున్నారు. ఈయన రాజకీయ ఎత్తుగడలను అడుగడుగునా చిత్తు చేసే ప్రయత్నాన్ని చేశారు కేటీఆర్. యాక్చువల్గా వారి స్టేట్ వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వేరు, ఇక్కడ పరిపాలన వేరు, అక్కడ పరిపాలన వేరు. కానీ వారి నయవంచక ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నకర రాజకీయాల్లో ఏపీ చిక్కుకోవాలి, తద్వారా రాజకీయంగా తమకు ఎదురు లేకుండా, తమకు తిరుగు లేకుండా చేసుకోవాలి అనే ఒక సంకుచిత మనస్తత్వంతో గడిచిన 6-7 సంవత్సరాలుగా వారు రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ చివరికి ధర్మమే గెలుస్తుందన్న చందంగా ఇవాళ బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నుంచి నేడు బీఆర్ఎస్గా మారిన ఈ భారత రాష్ట్ర సమితి అత్యంత దారుణమైన సిచ్యుయేషన్ని ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా బీజేపీలో వారు విలీనం కాబోతున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో ఎంత దుస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటుందనే విషయం ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యువ నాయకుడిగా నారా లోకేష్, అటు బీఆర్ఎస్కు సంబంధించిన యువ నాయకుడిగా కేటీఆర్, వారికి ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటనే విషయాన్ని ఒక్కసారి చూస్తే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఓటమిని చవి చూసిన తర్వాత కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. క్యాడర్తో మమేకమవుతూ అందరి వాడిగా ముందుకు నడిచే ప్రయత్నాన్ని చేశారు. ఆ పార్టీని గట్టెక్కించే దిశగా, ఇవాళ విజయ తీరాలకు చేర్చే దిశగా నారా లోకేష్ చూపించిన చొరవ నుంచి ఖచ్చితంగా కేటీఆర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయిన తర్వాత వ్యూహాత్మకంగా నారా లోకేష్ వేసిన అడుగులు అనేవి రాజకీయంగా ఇవాళ బీఆర్ఎస్ కు ఎంతో ఉపయోగపడతాయనేటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా కేటీఆర్ గమనించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో నైరాశ్యం పెరిగిపోయింది. నిరాశ నిస్పృహలతో ఆ పార్టీ అధినేతలు వేస్తున్న అడుగులు అనేవి ఖచ్చితంగా రేపటి రోజున బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చబోతున్నాయనే విషయం చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి సిచ్యుయేషన్ నెలకొని ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేటీఆర్ గాలి తీసే విధంగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్, రాజకీయంలో కావాల్సింది చదువు కాదు జ్ఞానం కేటీఆర్ అంటూ చేసిన కామెంట్స్ ఇవాళ బీఆర్ఎస్ పునాదిగా భావిస్తున్న కేసీఆర్ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఆ పార్టీ భవిష్యత్ నాయకుడిగా చెప్పుకునే కేటీఆర్కు ఉన్న బలం ఏదైనా ఉందంటే కేవలం ఆయన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మినహా రాజకీయ పార్టీని ఏ విధంగా ముందుకు నడపాలి, రాజకీయ ఎత్తుగడల్లో ఏ విధమైనటువంటి ధోరణిని ప్రదర్శించాలి అనే విషయాల్లో ఏ పార్టీ జ్ఞానం లేదనే విషయాన్ని ఇప్పటికే అసెంబ్లీ వేదికగా అడుగడుగునా కేటీఆర్ ప్రూవ్ చేసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇటువంటి దారుణ సిచ్యుయేషన్ నుంచి బీఆర్ఎస్ ఏ విధంగా గట్టెక్కుతుంది, లేక వార్తల్లో వస్తున్న విధంగా రేపటి రోజున నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందా వంటి విషయాలు ఖచ్చితంగా వేచి చూడాలి.